కాఫీ లేకుండా పని చేయలేని చాలామంది ఉన్నారు. ఆ విషయంలో నాకంత నమ్మకం లేదు. అవును, కాఫీ లేకుండా పని చేయలేని చాలామంది ఉన్నారు. జర్నల్ ఆఫ్ ఎ లీడర్కు మళ్ళీ స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్న అతిథి తన విస్తృతమైన మరియు ఆకర్షణీయమైన వ్యవసాయ నేపథ్యంతో ప్రసిద్ధి చెందారు. నన్ను అడిగితే నేను అనుకుంటున్నాను, మీరు నాణ్యతను మరియు పరిమాణాన్ని రెండింటినీ సమతుల్యం చేయాలి. గాలి ఉండే పరిస్థితుల్లో పెరిగే బ్యాక్టీరియా చాలా భాగం సాధారణంగా రోగకారకంగా మారుతుంది. వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు అది చాలా నిర్లక్ష్యంగా చూడబడే అంశం. ఆ రోగకారకాలను తొలగించడానికి మీరు ఏమైనా రసాయన ఎరువులు వేస్తారా? ఇది చాలా వివాదాస్పదమైన విషయం. హెంప్ అనేది క్యానబిస్ సటివా. ఇందులో సుమారు 0.5% మత్తు కలిగించే పదార్థాలు ఉంటాయి. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. అది చట్టబద్ధమేరా? పత్రికా విలేకరి నుండి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన గంజాయి నిషేధం అనేది ఎలిటిస్ట్ గా ఉందని, దాని రద్దుకు పార్లమెంట్లో పోరాడతానని కూడా చెప్పారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ ప్రఖ్యాత్ గారు. ఆయన అడ్వై ఆర్గానిక్స్ వ్యవస్థాపకులు. అలాగే పెద్ద ఎత్తున కాఫీ మరియు మిరియాల తోటలను నిర్వహిస్తున్నారు. భారతదేశం ఒక వ్యవసాయ దేశం. నా అభిప్రాయం ప్రకారం చిన్న రైతులను ప్రోత్సహించడంలో, వారికి సబ్సిడీలు అందించడంలో ప్రభుత్వం చాలా మంచి పని చేస్తోంది.